చూడండి వైబ్ అంటే ఇది ఎట్లుంది తుక్డా అంతా. పాపం ఫీల్ అయినట్టున్నారు. పోలీస్ అంకుల్ ఉన్నాడు మిగతా వేసుకొని, అండ్ వాడు హిమాలయంలో అమ్మాయిని కూర్చోబెట్టుకొని మన దగ్గర రేపు అంటాడు బ్రోడు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయింది వీడియోస్ చేసి. నాకు తెలుసు, ఎందుకంటే నేను చాలా బిజీగా ఉన్నాను అండ్ కొంచెం కంటెంట్ అది ఇది అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. అండ్ ఎస్, సో ఫైనల్గా మనం వచ్చేసి ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా వచ్చినారనమాట. చూడండి, సో అల్తాఫ్ వచ్చినాడు నుంచి అండ్ అద్నాన్ ఉన్నాడు అనమాట. సో వీళ్ళంతా హెల్మెట్ సెట్ చేసుకుంటున్నాడు. మన అవాయిద్ గుడ్ లోపల ఉన్నాడు. సో ఇంకా ఫటాఫట్ వచ్చేసి బండ్లు ఎత్తుకొని ఇంకా మనం బయలుదేరుతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి ఈ ఆర్సీ ఉందన్నమాట. సో ఆర్సీ ఉంది కదా, ఇది వచ్చేసి అల్తాఫ్ది కొత్తగా కొన్నాడు. సో బండి నీట్గా చూపిస్తాను. మళ్ళీ దీనికి వచ్చేసి లివర్స్ మార్చాలా, అదంతా కొంచెం మార్చేది ఉంది, అదంతా మనం మారుస్తాము, వెళ్ళి చూపిస్తాను. అండ్ దెన్ శివాజీ నగర్కి వెళ్తాము. అండ్ దెన్ నెక్స్ట్ ఏమవుతుందో చూస్తాం. లెట్స్ గో గైస్. ఊరికి వెళ్ళినప్పుడు ఈ బోయా మైక్ వచ్చేసి తీసి పెట్టేసింది అనమాట. అండ్ పని చేస్తుందా లేదా అనుకున్నా, చెక్ చేస్తే పని చేస్తానండి. సో బండి కోల్డ్ స్టార్ట్ అంతా ఏం అవసరం లేదు, ఎందుకంటే మధ్యాహ్నం ఎత్తినాం మన బండ్లు. అండ్ ఎస్, ఇప్పుడు చూడండి ఇది అనమాట ఆర్సీ. సో దీన్ని క్లియర్గా చూపిస్తాను నేను, ఈ గ్రాఫిక్స్ అంతా క్లియర్గా చూపిస్తాను. అండ్ వీళ్ళు చూడండి ఇప్పటికీ జుగాడ్ చేస్తున్నారు. ఏం ఆయిల్ రాది, చైన్ స్ప్రే లేదరా? ఫ్యూయల్ కూడా పట్టుకోవాలా, ఉంది ఫ్యూయల్, అంటే ఒక 2 లీటర్స్ అట్లా ఏమైనా ఉంటుంది. ఓకే, ఫ్యూయల్ ఉంది, ఇంకా మనం బయలుదేరుతాం. చలో. चल हो जाने మనం వచ్చేసి మన పాత ఏరియాకి వచ్చాయినామన్నమాట. చాలా రోజులైంది ఇక్కడికి వచ్చి, అంటే ఇట్స్ బీన్ 1 మంత్ అవుతుంది, కానీ నాకైతే చాలా రోజులు అనిపిస్తుంది. సో ఒకసారి ఎట్లా ఒక రౌండ్ వేసుకొని పోతాము. అండ్ అట్లే మన ప్రకాష్ అన్న దగ్గర వచ్చేసి టీ తాగేసి వెళ్తాం అనేసి ఇంకా మేము మా ఫ్రెండ్స్ అయితే వచ్చాము. ఫుల్ ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది ఈరోజు. నార్మల్గా వీకెండ్స్లో కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు వీక్ డేస్, కానీ ఈరోజు అయితే ఫుల్గా ఉందన్నమాట. సో లెట్స్ గో. ఇంకా షార్ట్కట్లో వెళ్ళేసి ట్రై చేస్తాం ఏం పరిస్థితి అనేసి. లెట్స్ గో. ఇప్పుడైతే మనం మొత్తం టీ అంతా తాగేసినాము అండ్ వెళ్తున్నాం అనమాట. సో ఆ రోడ్ వచ్చేసి ఇంకా ట్రాఫిక్ ఉండింది ఫుల్గా, ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా వేరే రోడ్లో వెళ్తున్నాము. ఈ పక్క కూడా ట్రాఫిక్ ఉంది, బట్ ఇట్స్ ఓకే, మూవింగ్ ఉంది. కొంచెం చూసాం ముందర వెళ్ళేసి ఏం పరిస్థితి ఏమని చెప్పి. ఫస్ట్ వచ్చేసి ఆ అల్తాఫ్ బండికి ఈ లివర్స్ మార్చాలి, బ్రేక్ లివర్ అండ్ క్లచ్ ఈ క్లచ్ లివర్ మార్చాలి. సో చూస్తాము అక్కడ వెళ్ళి ఎంత ఏం పరిస్థితి అని చెప్పేసి. సో అది చూసుకొని ఇంకా దాని తర్వాత విల్ గో టు శివాజీ నగర్. చాలా రోజులైంది ఈ రోడ్లో వచ్చి. వెళ్ళినా కూడా ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్. దీన్ని బేర్ చేసుకొని పేషెన్స్ ఉండాలి బ్రో తోలుకోవాలంటే. మెయిన్ విషయం అంతే, అది మనం బండి లాగుతాం అంతే. కానీ ఒకసారి ఎట్లా అంటే మైండ్ బండి తోలుతాము, బట్ ఒక్కొక్కసారి వచ్చేసి స్పీడ్గా తోలాలని అనిపించదు. ఎందుకంటే సమ్టైమ్స్ మనకి ఒక మైండ్ పీస్ కావాల్సి ఉంటుంది. బండి స్పీడ్గా తోలేది కాదు, కొన్నిసార్లు వచ్చేసి మనకి స్పీడ్గా తోలాలనిపిస్తుంది, కొన్నిసార్లు స్లోగా పోవాలనిపిస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ మూడ్ అండ్ మైండ్ సెట్, అంతే, ఇంకేం లేదు. సో ఇక్కడ వచ్చినాం అనమాట. అండ్ మన బాయ్స్ అంతా షాపింగ్ చేస్తున్నారు. మన హెల్మెట్ ఇక్కడ ఉంది. సో ఈ వైజర్ ఇక్కడే వేసింది అన్నీ తీసుకున్నారు. అండ్ దెన్ బాల్క్లో అంతా తీసుకున్నారు. ఇంకా గ్లౌజులు అంతా చెక్ చేస్తున్నారు అనమాట. ఏది కావాలా? నోట్లో పెట్టుకుంటానావా? నవ్వాలనిపించిందా?
యాక్చువల్లీ థింగ్ ఏమంటే సో ఈ షాప్కి వచ్చినాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఆ బ్రేక్ లివర్స్ ఏదైతే ఉందో అది లేదు. సో మనం ఇంకా రాంగ్ రూట్లోనే కొంచెం ముందరికి వెళ్ళామంటే అక్కడ ఒక షాప్ ఉంది, అక్కడ వెళ్ళేసి చూస్తాము ఏం పరిస్థితి ఎట్లా అనేసి. ఇంకా ఇది అయిపోయిందంటే ఫటాఫట్ అయితే వెళ్తాము, టైం కూడా అయిపోతుంది. సో టైం చూడండి 9:30 అండ్ దెన్ 9:30. సో ఇంకా ఇదంతా చేసుకుని మనం శివాజీ నగర్ పోయే లోపల 10:30 సంథింగ్ ఏమవుతుందో చూడాలా. ఫటాఫట్ వెళ్ళాలా, అసలు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి అవుతా ఉండేది ఒకటి. ఓకే, మీకు బైక్ చూపించాలనుకున్నాను కదా. సో ఇప్పటికీ చూడండి ఇది అనమాట బైక్, ముందర పో. సో ఇదనమాట బైక్. అండ్ ఎస్ వీకెండ్ కదా, అందరూ బయట వస్తున్నారు అనమాట. వీకెండ్ అనేది కోరమంగళ లేదంటే ఆ సైడ్ వెళ్దామంటే క్రేజీగా ఉంటుంది ఈ టైంలో. ఇక్కడ కూడా ఏం అది దొరకలేదనమాట. ఇంకా సర్లే ఇంకా ఫటాఫట్ మనం కూడా వెళ్ళిపోతాం. మెయిన్ శివాజీ నగర్కి వెళ్ళేసి అక్కడ ఏమైనా తినేసి ఇంకా ఫర్దర్ ఏమవుతుందో చూస్తాం. లెట్స్ గో గైస్. అన్న హిమాలయన్ వెళ్తున్నాడు. అండ్ వాడు హిమాలయన్లో అమ్మాయిని కూర్చోబెట్టుకొని మన దగ్గర రేస్ అంటాడు బ్రోడు. ఏందో ఒక ఫోటో కూడా కరెక్ట్గా రాలే. వైడ్ యాంగిల్ పట్టు. టైం ఆల్రెడీ 9:50 అవుతుంది. చలో బిస్మిల్లా. సో నార్మల్ పెట్రోల్ అనుకున్నా, అది పవర్ పట్టేస్తున్నారు దీంట్లో ఆల్రెడీ. నేను నార్మల్ పడితే సో మొత్తం 0 అయిన తర్వాత దాని తర్వాత మనం పవర్ రీఫిల్ చేస్తాము. అది మొత్తం పట్టేసిన తర్వాత నేను చూసుకున్నా, మీటర్ అడిగితే పవర్ అని చెప్తున్నారు, మెన్షన్ చేయలేదు, ఏం చేయలేదు. సో బేసిక్గా ఇక్కడ వచ్చేసి పెట్రోల్ వచ్చేసి 103 ఉంది, 103 ఉంది. కానీ ఇంకా నేను అక్కడ చూస్తే 110 ఉంది. ఏంద్రో ఇది చిత్తూరు రేట్ చూపిస్తున్నారు వీళ్ళు. ఆంధ్రాలో చిత్తూరులో ఎక్కడ వెళ్ళినా కూడా ఇంకా 110, 111 అట్లా సంథింగ్ ఉంది కదా, అట్లా ఉంది అనుకున్నా. ఇంకా ఫైన్. పోలీస్ అంకుల్ ఉన్నాడు మిగతాడు వేసుకొని. అల్తాఫ్ వాళ్ళ బండి వచ్చేసి వాళ్ళు వేరే రూట్లో వెళ్ళిపోయినారు, ఇంకా మనం వేరే రూట్లో వెళ్తున్నాము. సో అక్కడ ఒక టర్నింగ్ వస్తుంది, నేను రైట్ తీసుకునేసిన అండ్ మిస్ అయిపోయినారు అనమాట వాళ్ళు. ఇదే అనమాట శివాజీ నగర్ ఎంట్రన్స్. అండ్ చాలా మంది వస్తారు అండ్ పార్కింగ్ కష్టపడుతుంటారు. సో ఇది బేసిక్గా ఇది మొత్తం పార్కింగ్ అనమాట. కింద మొత్తం బస్ స్టాండ్, పైన మొత్తం పార్కింగ్. సో చూసుకున్నారంటే ఇది పార్కింగ్. సో ఇక్కడికి వచ్చినారంటే మీరు ఇక్కడ ఏదైనా కారు లేదంటే ఏ వెహికల్ ఉన్నా కూడా మీరు ఇక్కడ పార్క్ చేసి ఇంకా డైరెక్ట్గా మీరు ఇట్లా కొంచెం బై వాక్ నడుచుకుంటా లోపలికి వచ్చేయచ్చు. సో ఇది శివాజీ నగర్ మెయిన్ చర్చ్ ఇది. సో చూడండి. అండ్ సీజన్ ఏం లేదు, పండగలు ఏం లేవు కాబట్టి కొంచెం చిల్గా ఉంది. లేదంటే అసలు బండి ఇంత స్పీడ్లో అసలు పోను కూడా పోదు. మెల్లిగా చూసుకుంటా మెల్లిగా పోవాలా. సో లాస్ట్ టైం ఇట్లే రంజాన్ మంత్లో ఒకసారి ఒక బ్లాగ్ చేసిన, అకౌంట్లో ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. సో ఆ టైంలో ఫుల్ అంటే ఫుల్ జనాభా అనమాట, ఎగ్దాం ఫుల్ జనాభా. వచ్చేనాం గైస్, ఇదే శివాజీ నగర్. అండ్ ఇంకా లోపల వెళ్ళి మళ్ళీ నీట్గా చూపిస్తాను మీకు, ఓకేనా. శివాజీ నగర్లోనే ఫేమస్ టీ స్టాల్ ఇది. సో చూడండి, సవేరా టీ స్టాల్. సో ఇక్కడ టీ తాగుతాము అని చెప్తే ఇక్కడ సమోసా అదంతా దొరుకుతుంది, బాగుంటుంది ఇక్కడంతా. నార్మల్గా ఇక్కడే తినేది. ఫస్ట్ మనం ఎంట్రీ కొడతానే టీ తాగేసి ఇంకా దాని తర్వాత ఏదైనా కార్యక్రమాలు చూస్తామన్నమాట.
వీళ్ళకి టీ వద్దంట, ఆల్రెడీ ఇప్పుడే తాగినాం కదా కొంతసేపు ముందు అని చెప్పేసి ఉన్నారు. ఇంకా సరే మేము కూడా షాప్ క్లోజ్ చేస్తారేమో అని చెప్పేసి నా బాధ, ఎందుకంటే వీళ్ళు ఇంత దూరం వచ్చి మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అనేసి. దానికి ఇంకేం లేదు, మీకు అర్థమవుతుంది కదా రూట్. సో శివాజీనగర్కి వచ్చినారంటే సర్కిల్ ఉంటుంది, సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలా. స్టార్టింగ్లోనే సవేరా టీ స్టాల్ వస్తుంది, కొంచెం అట్లే ఇదే స్ట్రైట్ రోడ్. ఇట్లే వచ్చినారంటే ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ వస్తుంది, ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఇది. అండ్ దెన్ మీకు అక్కడ నుంచి అక్కడ ఆ ఎల్లో కలర్ బోర్డు కనిపిస్తుంది కదా, సో అదేనమాట యూనో ఆ షాప్ పేరు. బేకరీ అది యాక్చువల్గా. సో ఇక్కడ లెఫ్ట్లో ఉండేది నజీర్ లిబర్టీ బేకరీ అని ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి దిల్ కుష్ దొరుకుతుంది. అండ్ ఈ పక్క వచ్చేసి బటర్ నాన్ అనమాట, దట్ ఈస్ ఫేమస్ హియర్. సో గైస్ నీట్గా మనమైతే తీసుకున్నాం అనమాట. హలో గాయ్స్, వెల్కమ్ టు శివాజీ నగర్. ఎట్లుంది? బాగుందా? నేనైతే సగం తినేసినాను, అయిపోయింది ఆల్రెడీ. ఎట్లుందిరా? సూపరా? నాకు దగ్గు వస్తుంది అయినా తింటున్నా. దగ్గు వస్తుంది అయినా తింటున్నా. ఎక్కడ? ఏయ్ ఎట్లుంది? అట్లే ఉందా అన్నా? ఎట్లుందన్నా? ఏయ్ వర్తేనా ప్లేస్కి వచ్చింది? చాలా వర్తా? నిచ్చదల్లమో కింద 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 వెళ్తా. ఎట్లుంది వెళ్తా? ఫుల్ సాటిస్ఫాక్షనా? ఏ అక్కడ కాదు అది పెట్టాల్సింది. వెల్కమ్ టు జంగల్ సఫారీ. జంగల్ సఫారీయా? సఫారీకి వెళ్తున్నారా? రావట్లేదా? मामू के फोन चार्ज करते ही आई बट्स के डब्बे से चार्जिंग मामू है चार्जिंग चार्जिंग माशाल्लाह ఆన్లైన్ రేట్ చెప్తున్నారు. ఇది 1600 అంట ఆన్లైన్ రేట్ చెప్పేస్తున్నారు. మామూ కిतना बोला मामू ये लास्ट है 1100 బడ్స్ చెక్ చేస్తున్నాము, పని చేస్తుందా లేదా బడ్స్ క్వాలిటీ చెక్ చేస్తున్నాము. సో బాగుంది అనమాట. ఎవరైనా కావాలంటే మా మామూ దగ్గర వచ్చి తీసుకోండి. టైమ్ నైట్ 12 అవుతుంది అండ్ ఇంకా ఇక్కడ కుక్ చేస్తానే ఉన్నారు. చూడండి ఏం ఐటమ్ కావాలన్నా కూడా అన్నీ ఉన్నాయి. సో గైస్ ఇది షీక్ పాల్ అంతా వచ్చిందనమాట. సో ఇది తింటాము, కొంచెం స్టార్ట్అప్ అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇంకా బిర్యానీ అంతా వస్తుంది. ఏం రా చూస్తాను చూడండి వైబ్ అంటే ఇది ఎట్లుంది తుట్టా అంతా. పాపం ఫీల్ అయినట్టున్నారు. మొత్తం అయిపోయింది అనమాట, తినేసినాము. అండ్ హ్యాండ్ వాష్ కూడా మొత్తం అయిపోయింది. సో ఇంకా ఫటాఫట్ అయితే వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. ఇదే అనమాట హోటల్ రెస్టారెంట్, ఇదే అనమాట. మొత్తం బిల్ వచ్చేసి 700 అయింది. ఫుల్ 700కి మొత్తం. సో 700 అయింది బిల్లు. అండ్ చాలా బాగుంది. సో గైస్ తినేసినాము అండ్ మొత్తం అయిపోయింది అనమాట. ఇంకా బయలుదేరుతాం మనము. సో బండి ఇక్కడ ఉంది అండ్ నేను కూడా ఇక్కడ బండి స్టార్ట్ చేస్తాం. ఇంకా వెళ్తాం గైస్ మనం. సో ఇప్పుడే ఫుల్ టైర్డ్ అయిపోయింది బాడీ, అర్థం కాలేదు ఏం చేయాలి ఏం చెప్పేసి. వీళ్ళు వచ్చేసి ఎయిర్పోర్ట్ పోతాం అంటున్నారు. సరే ఓకే, ఇంకా ఎయిర్పోర్ట్ పోయేసి ఇంకా దాని తర్వాత
ఏమని చూస్తాము, ఒకవేళ చిక్పేట్కి వెళ్ళాలంటే చిక్పేట్కి వెళ్తాము, లేదంటే వీళ్ళు వచ్చింది ఒక రోజు కోసం ప్లాన్ చేసుకుని వస్తున్నారు. ఆ ఒక రోజులో మొత్తం కవర్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. లెట్స్ సీ వాట్ గోనా హ్యాపెన్. నేనైతే ఫుల్ టైర్డ్ అనమాట. లెట్స్ గో. సో ఎయిర్పోర్ట్కి వచ్చేసి బైక్లో ఫస్ట్ టైం వెళ్తున్నా. సో ఎట్లుంటుంది ఏమనేది రూట్ అయితే మనకు తెలీదు. అద్నాన్ వెళ్ళినాడు, వాడికి ఎక్స్పీరియన్స్ ఉంది, మనకి ఎక్స్పీరియన్స్ లేదు. బేసికలీ నేను కార్లో అయితే వెళ్ళినా అనమాట. వీ డోంట్ నో అబౌట్ ద కరెంట్ సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఏమని చెప్పేసి వెళ్ళి చూస్తాం. మనము హైవే అయితే ఎక్కబోతున్నాము. ఏమరా రెడీయా? లెట్స్ గో, లెట్స్ గో, లెట్స్ గో. టైం వచ్చేసి 1:30 అవుతుంది. అండ్ సో ఇక్కడ బైకర్స్ అందరూ జాయిన్ అవుతారన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అప్రిలియా ఉంది, అండ్ పక్కన హార్లీ డేవిడ్సన్ ఉంది పక్కన. సేమ్ మన హెల్మెట్ అది కూడా. సో ఇది మీకు బైక్ చూపించలేదు కదా. సో బేసిక్గా సో ఈ బైక్ ఇది అనమాట. చూడండి, ఫ్లాష్ చేస్తావా? సో ఫ్లాష్ చేస్తా నీట్గా. ఈడే అనమాట బండి ఉన్నారు. నేను దిగి చూపిస్తా ఉత్తరమా. అండ్ సో ఓవరాల్ లుక్ అయితే మొత్తం ఐరన్ మ్యాన్ థీమ్తో చేసినారనమాట. సో ఇక్కడ చూడండి జార్విస్ అని ఉంది. అండ్ సమ్ కైండ్ ఆఫ్ స్టిక్కర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, నో స్టూపిడ్ పీపుల్ అని చెప్పేసి. సో 390 ఇది. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ 390 బ్రో. వెల్కమ్ టు స్పీడ్ లిమిట్ 69. ఇట్స్ నాట్ ఎ స్పీడ్ లిమిటా? ఇప్పుడు వచ్చేసి మనము టోల్గేట్ దగ్గర అయితే నిలబడుకున్నాము. అదనమాట పరిస్థితి. అండ్ బైక్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఒకటి 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 అని చెప్పేసి. అండ్ అప్రిలియా ఉంది ఇక్కడ, అంతే ఇంకేం లేదు. అండ్ ఎస్ మన బైక్ అయితే ఇక్కడ ఉంది, మన బాయ్స్ అంతా ఇక్కడ ఉన్నారు. అండ్ వీఆర్ స్టాండింగ్ హియర్. ఏదో బాగానే ఉంది, అంటే కొత్త ఫీల్ అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం మేము ఇట్లా అంటే ఎట్లా చెప్తారు, ఒక ఎయిర్పోర్ట్ రైడ్ అని చెప్పేసి వస్తున్నాను నేను సపరేట్గా. సో ఫస్ట్ టైం ఇట్లా సినిమానికి ఒక డిఫరెంట్ ఫీల్ ఉంది. బట్ ఇట్స్ ఓకే, ఇది కూడా బాగుంటుంది. మీరు కూడా బయట రండి, వచ్చి చూసినారంటే యూ విల్ గెట్ టు నో హౌ ఇట్ ఈస్ ఏమని చెప్పేసి. ఎయిర్ ఇండియా. సో guys చూడండి, ఇక్కడ అంతా ఫుల్ మనం ఉన్నప్పుడు ఎవరు రాలేదన్నమాట. ఇక్కడ మన బైక్స్ ఉన్నాయి. అప్పుడే చూడండి ఫుల్గా వచ్చేసినారు. ఇక్కడ అంతా ఫుల్ బైకర్స్ ఉన్నారు. అండ్ సూపర్ బైక్స్ కూడా వెళ్తున్నాయి, పాస్ అవుతున్నాయి. అండ్ సౌండ్ అంతా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో అదనమాట. ఇంకా మనం కూడా ఫటాఫట్ వచ్చేసి ఇంకా బయలుదేరేసి ఎయిర్పోర్ట్కి వెళ్తాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి చూస్తాము. అండ్ ఏదైనా ఫొటోస్ ఉంటే ఫొటోస్ అంతా తీసుకొని నీట్గా మళ్ళీ రిటర్న్ అయిపోతాం. నిజంగా ఇక్కడ వస్తా అంటే ఎట్లందంటే ఒక మోటివేషన్ లాగా ఉందన్నమాట. అంటే బైక్స్ చూస్తాము, ఒక్కొక్కరు గేర్స్ వేస్తూ ఉంటారు, అది చూస్తాము. అది ఒక రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది. సో అదంతా ఉంటుంది కదా. సో దాంతో మనం నేర్చుకుంటామన్నమాట. జస్ట్ ఇక్కడ కూర్చున్నాను, రిలాక్స్ అయినాను అట్లంతా కాదు. యు లెర్న్ సంథింగ్. ఓకే, ఐ గెస్ మనం పైన వెళ్ళి ఉండాలనుకుంటాను నేను. ఎందుకంటే పైన ఒక రకంగా ఉంది, కింద ఒక రకంగా ఉంది. మనమైతే వచ్చేసినాము. మీకు కనిపిస్తుందేమో ఆ పక్క. సో మీకు కనిపిస్తుందని అనుకోనా. ఇంకా మనం ఇట్లే యాక్చువల్గా నాకు ఎట్లా వెళ్ళాలని తెలీదు. ఇంకా వీడే అనమాట మనకి రోడ్డు చూపించాల్సింది. వీడికి తెలీదు. వీడు ఆల్రెడీ వచ్చినాడు అని చెప్పినాడు. దానికోసం ఇంకా నేను కూడా ఓకేలే. నెక్స్ట్ లెవెల్ ఉంది. నైట్ 2:50 అవుతుంది టైము. తిరుగుతాను, అర్థం కాలేదు ఎట్లా పోవాలా ఏమని చెప్పేసి. నేను నమ్ముకొని వస్తున్నాను.
సో గైస్ ఫైనల్గా మనం అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసినాము. చూడండి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్, నెక్స్ట్ లెవెల్ అదిరిపోయింది. అంటే ఈ నైట్ వ్యూ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ ఎస్ ఇప్పుడు ఫైనల్గా మనమైతే ఇక్కడ ఉన్నాము. అండ్ ఇంకో విషయం ఏమంటే మన కెమెరాలో ఛార్జింగ్ అయిపోయింది, ఇంకా రికార్డ్ చేయడానికి ఏం లేదు. సో బ్యాకప్ పవర్ బ్యాంక్ అంతా ఏం కాలేదన్నమాట. సో ఎస్ ఇంకా మనం ఇదంతా తీస్తాము. సో ఐ వాజ్ జస్ట్ క్యూరియస్ అబౌట్ దిస్ చూపించాలని చెప్పేసి. సో ఇంకా హెల్మెట్ అంతా ఏం తీయకుండా సో అట్లే చూపిస్తాను అనమాట. అండ్ ఇంకా మన బాయ్స్ అంతా ఫోటో షూట్ చేస్తున్నారు, మనం కూడా ఫొటోస్ పెట్టుకుంటాము. ఇంకా తమ్నైల్ కావాల్సిన ఫోటో కూడా ఒకటి ఉంది, అది కూడా తీసుకోవాల్సింది. సో అది కూడా తీసుకుంటాము. అండ్ టైం వచ్చేసి అరౌండ్ 3 అవుతుంది, 3 అయిపోయింది టైము. సో హుడీ అంతా తీసేసినాం అనమాట. అండ్ హెల్మెట్ బాలక్లవ మొత్తం తీసేసినాము. అండ్ వీళ్ళు ఇక్కడ వీళ్ళు పట్టణ కాలేదు, వీళ్ళు ఫోటో షూట్లు వీళ్ళు ఏంద్రా మీరు సతాయిస్తాండి. సో అదనమాట పరిస్థితి. అండ్ మనం కూడా హుడీ తీసేసినాము. సో ఎట్లుందో కమెంట్ చేయండి ఈ టీషర్ట్. సో అదనమాట కొంచెం రిలాక్సింగ్గా బాగుంది, వచ్చిన దానికి కొంచెం వర్తే అనమాట. మీరు కూడా రండి, చాలా బాగుంటుంది. అంటే వచ్చి రిలాక్సింగ్గా కొంచెం అట్లా బాగుంటుంది అంతే, ఇంకా అంతకుమించింది. ఏమే టెన్షన్ అయిపోతానా ఫోటోలు తీసుకుంటా అంటే వాళ్ళు తీసుకొని మళ్ళీ ఎక్కువమంట బండి బండి గాలి నక్కలే పాప. కదా. సో గైస్ ఇంకా మనం కూడా వెళ్ళిపోతున్నాము, బాయ్స్ అందరూ రెడీ అవుతున్నారు అనమాట. సో ఇంకా మనమైతే వెళ్ళిపోతున్నాము. రైడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండింది, పీస్ ఉండింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. ఫొటోస్ అంతా నెక్స్ట్ లెవెల్ వస్తాయి. ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఫాలో అవ్వండి, వసీద్ అఫీషియల్ మన అకౌంట్. వెళ్ళి చూడండి ఫొటోస్ ఎట్లా ఉన్నాయేమనేసి. అక్కడ కూడా రీల్స్ చేసామన్నమాట. అండ్ ఎస్ ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం మళ్ళీ, బాయ్.